హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అందరికీ ఎంతో ఇష్టమైన గుడ్డు టమాటా కూర చాలా సింపుల్ ప్రాసెస్లో ఎలా చేయాలో చూసుకుందాము. ముందుగా అయితే 3 పెద్ద ఉల్లిపాయలు, అలాగే 3 పెద్ద టమాటాలు, ఒక 2 పచ్చిమిర్చీలు, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండి తీసుకొని అది హీట్ అయిన తర్వాత దానిలోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసుకుందామండి. ఈ ఆయిల్ కొంచెం వేడయ్యాక దీనిలోకి పోపు దినుసులు వేసుకుందాము. ఈ పోపు దినుసులు కూడా వేయించుకున్న తర్వాత దీనిలోకి మనం ముందుగా కట్ చేసి ఉల్లిపాయ ముక్కలను వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఈ ఉల్లిపాయ ముక్కలు దోరగా వేగిన తర్వాత దీనిలోకి మనం పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాము. ఈ పచ్చిమిర్చితో పాటుగా కరివేపాకు, అలాగే ఒక చిటికెడు పసుపు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా వేగిన తర్వాత దీనిలోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ టమాటా ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు కొద్దిసేపు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. అలాగే నా దగ్గర 4 చిక్కుడుకాయలు కూడా ఉన్నాయండి, అవి కూడా వేసుకుంటున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదంతా కూడా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందామండి. ఒక 5 నిమిషాలు మగ్గిస్తే సరిపోతుంది. మనకి టమాటాలు అనేవి కొంచెం మెత్తగా అయిపోతాయి. అందులోకి సైడ్కి మనం ఒక 4-5 గుడ్లను కూడా ఉడికించుకొని పక్కన పెట్టేసుకుందాము. 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూసి ఒకసారి మిక్స్ చేసుకొని దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ఉప్పు అయితే యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు చూసుకుంటే మనకి టమాటా కూడా మంచిగా మగ్గిపోతుంది. ఇప్పుడు దీనిలోకి నేను 1/2 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే కారం వేయకుండానే నేను వాటర్ అయితే వేశానండి. ఈ వాటర్ మరుగుతున్నప్పుడు కొంచెం మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న గుడ్లకి ఇలా ఘాట్లు అయితే పెట్టుకొని ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకొని మంచిగా అవి విరగకుండా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మనకి వాటర్ అనేది ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఒక టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకొని నిదానంగా మిక్స్ చేసుకోవాలండి. కూర కొంచెం దగ్గర పడ్డాక ఆఫ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా సింపుల్గా అయిపోయే రెసిపీ ఇది. అలాగే లాస్ట్లో కొత్తిమీర కూడా జల్లుకుంటే యమ్మీ కోడిగుడ్డు టమాటా కూర అయితే రెడీ అయిపోతుంది. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.